ఇలా చూడండి. ఈరోజు అట్లా మార్కెట్ కంటూ వెళ్ళాను. ఇవి 10 రూపాయలండి. కుప్పలు పెట్టేస్తారు అలాగా. బీరకాయ చాలా బాగున్నాయి. కుప్పలు పెట్టారు. 10 రూపాయలు 10 రూపాయలండి. చూడండి, మొదటికాయలు అంటాం మేము, గోరుచిక్కుళ్ళు. ఇవి ఒక 10 రూపాయలు అన్నమాట. చాలానే ఉన్నాయి. 10 రూపాయలు పెట్టేస్తారు. అలాగే బాగా ఫ్రెష్గా ఉన్నాయి కాయలు అయితే చూడడానికి. మా సెకండ్ ఇయర్ శుభలక్ష్మ వెళ్తానండి. వాళ్ళతో చేయని పని హాస్పిటల్ దగ్గర అంటే వెళ్ళాను. అదే ఇక్కడ తీసుకోక ఇట్లా బాగుంటాయి అంటే ఇట్లా కూడా తీసుకుంటే బాగుంటుందని నేను ఈరోజు అర్థమైంది. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి. వేస్తూనే ఉన్నాయి. ఇవైతే చాలా బాగున్నాయి. ఎంత బాగుండేది అండి కాయలు. ఇది అయిపోయింది కదా. నేను ఎక్కువ అయితే తీసుకున్నాను, మా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి. కాబట్టి కొద్దిగా తీసుకున్నాను. ఇంకోటి ఉందండి ఇక్కడ లోపల. ఇట్లా ఈ కాకరకాయలు చూడండి. ఇవి కూడా 10 రూపాయలు అన్నమాట. కాకరకాయలు చాలా బాగున్నాయి. ఇట్లా కాకరకాయలు అన్నమాట. ఇవి ఒక 10 రూపాయలు. అవి కూడా చాలా కదా, చాలా ఎక్కువ అవుతాయి నాకైతే. ఏమన్నది ఇద్దరమే కాబట్టి ఇంకా ఉన్నాయి. ఇస్తా. తర్వాత ఏమన్నదంటే, నువ్వు కిలోలు తీసుకొని అవసరం లేదు, తక్కువైనా తీసుకోవచ్చు అక్క ఇట్లా అంటే తీసుకున్నాను అన్నమాట. ఇట్లా చాలా ఉంది. 165 రూపాయలు. 160 అంట నూనె ప్యాకెట్ ఒక్కటే తీసుకున్నాను. ఇట్లాగా తీసుకున్న తర్వాత మళ్ళీ అన్నీ 20 రూపీస్, 20 రూపాయలు. ప్రతిది 20 ఉంటుంది. అదే ఇవ్వండి, వేయించుకుంటే బాగుంటాయి కదా. 20 రూపాయలు. ఇవి మామూలుగా పప్పులు, రౌండ్ పప్పులు అన్నమాట. అది కూడా ఒక 20. ఇలా చిలకాయ పప్పులు అన్నీ 20 రూపీస్తో. ఇలా తీసుకున్నాను నేను. ఎక్కువ తీసుకోకుండా. ఇవి అలసందలు అండి, రబ్బర్లు అంటారు కదా, వడలు చేసుకోవడానికి చాలా బాగుంటాయి. ఇవి కూడా తీసుకున్నాను. ఎందుకు మళ్ళీ ఇంకోసారి తీసుకోవాలనుకున్నా, అలాగే తీసుకున్నాను. ఇది కూడా ఇంకో ప్యాకెట్ కూడా తీసుకున్నాను. అట్లా ఇది ఓట్స్, మక్రూన్, అలా మక్రూన్ తీసుకున్నాను అనేసి కందిపప్పు కూడా 20 రూపీస్ అయింది. ఇలా చాలా బాగుంది పప్పు కూడా. ఇవి వేరే పప్పులు, ఈ డబ్బా పప్పులు, ఇవి గుండు పప్పులు అన్నమాట, రౌండ్ పప్పులు. అట్లాగా ఇవి ఇరవై గింజల్లోకి వేసుకోవచ్చని ఇక తీసుకున్నాను. ఉద్దిపప్పు ఇది కూడా 20 రూపీస్, 20 రూపాయలు. చాలా బాగా ఇచ్చారు అక్కడ. జీలకర్ర కూడా 20 రూపీస్. అన్నీ చాలా బాగా ఇచ్చారు. ఎప్పుడైనా వెళ్ళినా కూడా ఇలా తీసుకుంటే కనీసం 10 రోజులైనా వస్తాయి కదా మనకు. ఇంకేంటి ఆవాల గింజలు, పప్పు గింజలు ఇవి బాగా పెట్టారు. ఇట్లాగా ఇవి కూడా 20 రూపీస్. ఇట్లా 20 రూపీస్. చింతపండు అనమాట. మరి ఖాళీగా వస్తే ఏం బాగుంటుంది, నాకు కూడా ఏమైనా తినడానికి తీసుకోవాలి కదా అన్నట్టు ఇవి వేయించిన బఠానాలు అనమాట. ఇవి ఒక 20 రూపీస్. ఇవి కూడా ఏంటి చెప్పుకోండి. ఇవి కూడా 20 రూపాయలే. బాగుంది. 20 రూపాయలు షాపింగ్ అన్నట్టు ఉంది నాకు. అన్నీ ఇవైతే ఊరికే అలా వేసుకున్నాను. కొద్దిగా గింజలు, ఈ గింజలు కూడా తీసుకున్నాం. అట్లా ఇందులో ఉన్నాయి ఇక్కడ గింజలన్నీ
ఇవి ఎత్తుకుంటారు అక్కడ ఊరిక ఖాళీగా ఉండక గింజలు ఇట్లా చేసుకోవచ్చు, ఇట్లా కూడా తెచ్చుకోవచ్చు అన్నది ఈరోజు నాకు తెలిసింది. ఇట్లా ఏకంగా ఒక్కసారి తెచ్చుకోని అవసరం లేదు, దండిగా తెచ్చుకోకుండా ఇలా కొద్ది కొద్దిగా కూడా తెచ్చుకున్నా కూడా సింపుల్గా ఉంటుంది. మనం పెట్టుకోవడానికి కూరగాయలు కానీ మనకు ఫ్రిడ్జ్ లేదు, మాకైతే ఫ్రిడ్జ్ లేదు కాబట్టి ఇలా కొద్ది కొద్దిగా తెచ్చుకున్నాను. 3 రకాలు తెచ్చుకున్నాను. ఇవే కొన్ని రోజులు వస్తాయి. నేను చూడు ఎన్ని ఉండాలి, చూడు ఎప్పుడు చేసుకోలేను అని అనుకుంటాను. థ్యాంక్ యూ అండి. నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చిన్న పచారీకి అలా వెళ్ళి తెచ్చుకోవచ్చు అన్నమాట.